ఇలా మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీ మీద బురద వెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తున్నాయి ఈ ప్రతిపక్ష పార్టీలు. అయితే ఒకటి, ఈ 4 సంవత్సరాలు సుమారు 10 నెలలు అంత అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇక్కడ 8 నెలలు 10 నెలలు అవుతుంది 4 సంవత్సరాలకే. మరి అంతకుముందు ఈ 4 సంవత్సరాల్లో పోయిందా ఈ రోడ్డు? మీరంతా ముందు బాగా చేసి ఉంటుంటే ఇంత దరిద్రం ఎందుకు అయిపోతుంది? మీరు ఎప్పుడన్నా ఈ రోడ్డు వేయించారా లేదా అనేటువంటిది ప్రజలను అడగండి, చెప్తారు. మీరు 15 సంవత్సరాలుగా ఎప్పుడు వేయలేదు కనుకే ఇంత దారుణంగా రోడ్డు పాడైపోయింది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళే రోడ్డు, రాజమండ్రికి. చాలా ప్రధానమైనటువంటి రోడ్డు ఈ నియోజకవర్గంలో, ఈ రోడ్డు అనేటువంటి. తప్పనిసరిగా ఈ రోడ్డుని ఇక్కడి నుంచి మొదలుకొని డివై రోడ్డు అంటే దోరపూడి యానం రోడ్డు 26 కోట్ల రూపాయలతోటి పనులు జరుగుతున్నాయి. తొందరలోనే ఒక వారం 10 రోజుల్లో ఈ రోడ్డు పూర్తి అయిపోతుంది. ప్రజలందరూ కూడా ఈ రోడ్డు గురించి చాలా సంతోషిస్తున్నారు. ఎంత బాధ అయితే పడ్డారో ఇన్ని సంవత్సరాలుగా, ఆ బాధను మర్చిపోయి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంతకాలం ఎవరైతే ఇది అవ్వట్లేదని సంతోషించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏడుస్తున్నారు. ఇవాళ ఇది అయిపోతుంది కానీ లారీలో కానీ చాలా యాక్సిడెంట్ అయినాయి, చాలా ఇబ్బంది పడ్డారు, చాలా నష్టపోయారు. అయినప్పటికీ ఈవేళ రోడ్డు అయిపోతుంది అమ్మయ్య అని చెప్పి చాలా సంతోషిస్తున్నారు అందరూ. కానీ ఇదివరకు ఉన్న వాళ్ళందరూ ప్రజలేమో బాధపడుతున్నారు రోడ్డు అవ్వట్లేదని. అప్పుడు వీళ్ళు సంతోషించారు ఆ రోజుని. ఈవేళ రోడ్డు అయిపోతుందని ప్రజలు సంతోషిస్తున్నారో ఈ ప్రతిపక్ష పార్టీలని ఏడుతున్నాయి. వాళ్ళకి ఆ ఏడుపులే మిగులుతాయి తప్పితే ప్రజల యొక్క మరి సమస్యలని పరిష్కారం చేయటం అనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ యొక్క బాధ్యత మా అందరికీ. రోజున గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ తోట త్రిమూర్తి గారు ఈ తాపేశ్వరం రోడ్డు అంటే మండపేట ద్వారపూడి రోడ్డు, ఈ రోడ్డు మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మేము చాలా స్పీడ్గా పని పూర్తి చేసేస్తున్నాం, ప్రతిపక్ష వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు, వాళ్ళకి అసూయ పెరిగిపోయిందని చెప్పని. అంటే పాపమైన ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది దానికి. ఒక పక్కన జనసేన పార్టీ చుట్టూ తిరిగాడు ఈ మధ్యనే రాత్రుల్లో. పవన్ కళ్యాణ్ గారు చీప్ అమ్మన్నారట. తెలుగుదేశం అయితే ముందే లోకేష్ గారు తలుపేసేశారు. దాంతో ఏం చేయాలో తెలియక ఆయన ఏ నోటుకు వచ్చింది మరి అనకూడదు కానీ పెద్ద ఆయన్ని ఒక పేలాపన, సంధి పేలాపన అంటారు, అది మొదలైంది ఇప్పుడు ఆయనలో. ఏం చేద్దంటున్నానంటే ఈ రోడ్డు ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం పోయిందట. మరి మీకు నిద్రపోతున్నారా, కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారా? సమాధానం చెప్పాలి. మీకు అందంగా చెప్తుంటే మీకు బుర్రకి ఎక్కట్లేదు, ఎక్కుతుంది. కానీ మాటలు గారిడి చేద్దామని చెప్పి ఒక తప్పుడు ఆలోచన. 2018 ఎండింగ్ వరకు కూడా ఇది మెయింటెనెన్స్లో ఉంది. ఓన్లీ మండపేటే కాదు, మీ రామపురం కూడా ఈ ద్వారపూడి యాన రోడ్డు మెయింటెనెన్స్లో ఉంది. చిన్న గొయ్యి పడినా కూడా కప్పెట్టేసేవారు వాళ్ళు. దాన్ని మరి మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు రాబోయే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎలాగ పాడవద్దు అన్న ఆలోచనతో 10 కోట్లు శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం రాగానే క్యాన్సిల్ చేసిన విషయం మీకు కూడా తెలుసు. ఈ 10 కోట్లలోనూ మండపేట నియోజకవర్గం పోర్షన్ 7 కోట్లు, మీ రామపురం నియోజకవర్గం పోర్షన్ 3 కోట్లు. అన్నీ తెలిసి ఏమీ లేకుండా దొంగ నిద్ర నటిస్తే ఎలాగైతే మేలుకోల్పలేమో అదేవిధంగా మీరు సంధి పేలాపన కింద పేలుతూ ఉన్నారు. మరి ఇంకొక విషయం, కోర్టులకి ఏదో మేము వేయించామట. ఎవడ చెప్పాడయ్యా? అది ఎవరితోనైనా మీరు ఒక్కసారైనా వాళ్ళతో మీటింగ్ పెట్టారా? మరి ఏదైనా ఎవరైనా కోర్టుకి వెళ్తే వాళ్ళ ఆస్తులు పోతున్నాయని మరి పెత్తనం చేసేవాడు మరి వాళ్ళు కూర్చోబెట్టి ఏం చేద్దామని చెప్పి సంప్రదింపులు చెప్పవలసిన కనీస బాధ్యత, ఇంగిత జ్ఞానం మీరు మర్చిపోయి మీరు మీ కమిషన్లో మీ బేరాల మీరు మాట్లాడుకున్నారు తప్ప రోడ్డు మంచి చెడ్డ మీకు అక్కర్లేదు. ఇంకొక విషయం, 3 నెలల క్రితమే కాంట్రాక్టరు ఆ స్వీట్ షాప్ దగ్గర కిందలేరు పోస్తే మీరు వెంటనే దాన్ని ఆఫ్ చేయించారు. కారణం కేశవరంలో మీ దోపిడీ, మీ గ్రావెల్ దోపిడీకి లారీలు మరి రావని చెప్పి మీరు ఆఫ్ చేశారు. వాస్తవా కాదా చెప్పండి. లేదా ఏ గుడికి వెళ్తారో మీరు ప్రమాణకం చేయండి, నేను ఆఫ్ చేయమని లేదని చెప్పని. మీకు మీ కాళ్ళు పట్టుకుని మీ క్షమాపణ కోరుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. అంటే మీ గ్రావిల్ దోపిడీ ఇక్కడ కేశవరానే, ఇసుక దోపిడీ మన కపిలేశ్వరానే,
రోజు 50-60 లక్షలు మీరు సంపాదిస్తూ ఈవేళ ప్రజల జీవితాలతో మరి ప్రమాదాలు పాలు చేసి ఎలా ఆడుకుంటున్నారో మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. మరి ఎక్కడో ఇదేంటి ఇంతకీ ఈ రోడ్డు ఎవరు శాంక్షన్ చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ 3 సంవత్సరాలు 2 నెలలు అయింది శాంక్షన్ చేసి. దాన్ని ఈవేళ మీరు మీరు దాన్ని పని పూర్తి చేయించలేక ఒక అసమర్థుల్లాగా మిగిలిపోతున్నారు చరిత్రలో అని తెలిసి బాధతో ఫ్రస్ట్రేషన్తో మీ ఇష్టం మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న ద్వారపూడి తోకాడు రోడ్డు ఆవేళ తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఆ రోడ్డు పోసి కూడా 3 సంవత్సరాలు కంప్లీట్ అయితే మొన్న మీరు ఓపెనింగ్ రాయి మీ పేరుని మీరు వేయించుకున్నారు. జనం నవ్వుకుంటున్నారు ద్వారపూడిలో కూడా.